సరిగ్గా 5000 రోజుల క్రితం దర్శకధీరుడు రాజమౌళి, నటరుద్ర ఎన్టీఆర్ కాంబినేషన్లో సింహాద్రి సినిమా వచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో హిట్ పేరుగా పేరుగాంచిన వారి కాంబోలోనే సింహాద్రి రావడంతో దానిపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం 100% సక్సెస్ కావడంతో అది ఆ రోజుల్లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఏ చిత్రం సృష్టించని రికార్డులను ఈ మూవీ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్ ని మూటకట్టుకున్న ఈ చిత్రం 191 థియేటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. అలాగే 173 థియేటర్లలో 75 డేస్, 154 థియేటర్స్లో 100 డేస్, 89 థియేటర్లలో 125 డేస్, 63 థియేటర్స్లో 150 డేస్, 52 థియేటర్స్లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఆ రోజుల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్. వాటిల్లో కొన్నిటిని ఇతర చిత్రాలు బద్దలు కొట్టేస్తే ఇక ఒక రికార్డ్ ని మాత్రం ఇంతవరకు ఏ ఒక్కటి కూడా బ్రేక్ చేయలేకపోయింది. చివరికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఓ కుదుపేసిన బాహుబలి సైతం ఆ రికార్డ్ ని టచ్ చేయలేదు. అదే 52 థియేటర్స్లో 175 డేస్ పూర్తి చేసుకోవటం. ఈ ఘనత ఇప్పటికీ చెదరకుండా అలాగే ఉండటం నిజంగా చాలా విశేషం. దీన్ని బట్టి సింహాద్రి ఎంత పెద్ద హిట్ కొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుతో సింహాద్రి సినిమా 5000 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆ చెదరని రికార్డ్ గురించే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. మరి ఈసారైనా జక్కన్న తాను సృష్టించుకున్న ఆ రికార్డ్ ని బాహుబలి ది కన్క్లూజన్ తో బీట్ చేస్తారా లేదా వేచి చూడాలి మరి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.